టీడీపీలో ఉన్న నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కానీ లేదంటే ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన నాయకులు ఇది జగన్ చేసింది జగన్ని రపరప అంటాం మేము కోయలేమంటాం ఇవన్నీ ఈ మాటలన్నీ వాళ్ళకి ఎందుకు అవసరం వచ్చింది సార్? వాళ్ళు ఆ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడలేదు. అన్నీ కూడా ఆ ప్లే కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి జస్ట్ ఏంటబ్బా అనేది ఒక ప్రెస్ మీట్లో డిస్కషన్ వచ్చింది. వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ వీళ్ళకి? 2 గంటల 8 నిమిషాలు ఎంత ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అవును, ఏదో జస్ట్ మీలాంటి జర్నలిస్ట్ కూడా ఉత్సాహం ఆపుకోలేక అడిగిన ఒక ప్రశ్నని ఎలాబొరేటివ్గా ఇదేంటిది అదేంటిది సినిమా కదా అదే అని మాట్లాడుకొని ఇచ్చాడు. ఓ పక్క పయ్యవల్ కేశవారు, ఓ పక్క చంద్రబాబు గారు దాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడిందేరా. నేను పయ్యవల్ కేశవారు ఆర్థిక మంత్రిగా ఆయన ఏదో మరి కార్పొరేషన్ మీద ఎన్ని అప్పులు చేస్తాడంటే దానికైతే సమాధానం చెప్తాడేమో అనుకున్నాను ఆయన. లేకపోతే ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్న అపార అనుభవం ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఇట్లా మాడతావు ఇది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారేమో అనుకుంటే ఇదంతా వదిలేసి ఆ సినిమా డైలాగ్ మీద వీళ్ళు అన్వయించుకుని పోనీ ఏదో ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద ఆయన నెంబర్ 2 పైగోల్ కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఏదో ఈ తగుదనమ్మా అని ముసలోడికి దసరా పండుగలకి ఈ బుచ్చే చౌదరి ఎందుకు ఏటని అసలు సాధారణంగా పుచ్చలంపల్లి సుందరయ్య గారు దామోదరం సంజీవ్ గారు ఇలాంటి వారు మహానుభావులు ఆ స్థాయి అన్ని సంవత్సరాల అపార అనుభవం ఉండి చంద్ర రాజశేఖర్ గారిలాగా ఒక విలువల్ని ప్రదర్శిస్తూ ఇన్నాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఏదో 4 మాటలు మంచిగా చెప్తాడు. అరే ఆయన అనలేదు ప్రెస్ మీట్లో అలా జర్నలిస్ట్ అడిగిన దాన్ని ఎలాబొరేట్ చేశాడు, అది డిజోన్ చేసుకున్నాడు ఓన్ చేసుకున్నాడు ఏదో మాటమని యాజ్ ఇఫ్ జగన్మోహన్ అన్నట్టు మాట్లాడితే మీ స్థాయికి అది ఏమైనా తగ్గుతుందండి బుచ్చే చౌదరి గారు? అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది సార్. నేనున్నానని ఉనికించి పట్టుకోవడానికి దైర్యం కాకపోతే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువసార్లు గెలిచిన మీరు, ఓటమెరగకుండా గెలుస్తున్న మీరు ఘోరాతి ఘోరంగా మీ స్థాయిని తగ్గించుకుంటా ప్రెస్ మీట్ అవసరమా సార్? రెండోది మీరు ఎప్పుడో వాళ్ళ రామారావు గారి టైంలో పార్టీలో ఇడిపోయి మీరు తర్వాత బుచ్చే చౌదరి గారు లక్ష్మీపార్వతి గారి దగ్గర ఉన్నారని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఎవరు మీ పేక పట్టేసి కింద కుదేసినంత పని చేస్తే ఏ లాల్జన్ పాషా గారు పెద్దవాళ్ళందరూ ఇడిపించిన ఉదంతం మీకు మర్చిపోవచ్చాం కానీ మాకు జ్ఞాపకం ఉంది. అలాంటి సంస్కృతి ఎక్కడుందో మీరు ఒకసారి గమనించుకోగలిగితే ఆ సంస్కృతిని అవతల పార్టీకి ఆపాదించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం సముచితం అన్నీ మర్చిపోయి ఏది ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టు మీరేమో అసలు ఏదో ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావులుగా మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరెవరు ఏం మాట్లాడారో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ విత్ వీడియోస్ ఉన్నాయి. నిన్నగాక మన మానాడులో కూడా ప్రాణాలు ఇచ్చేయండి ప్రాణాలు తీసిండని మాట్లాడుకున్నారు ఎవరు మీ నాయకులు తిరుపతిలో. పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తల నరికేస్తున్న రెడ్లందరికీ చెప్తున్నారు. ఒక నంద్యాల సభలో మీ నాయకుడు వాళ్ళ బ్రదరో ఎవరో ఆయన మాట్లాడిన మాటలు వస్తారు ఏనండి. ఏకంగా మీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయన ఏకంగా ఓ మై సన్ అని తెలుగులో బూతు చిట్టును అనువదించుకోండి నాన్నోడితే ఎందుకు చెప్పడం. వాళ్ళని ఏకంగా ఎమ్మెల్యేలనే చెప్పుదెబ్బలు కొట్టేస్తాను అన్నాడు ఆయన. ఎమ్మెల్యేలందరూ రౌడీలే అన్నాడు. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ప్రజాస్వామ్యంలో ప్రజలు 2,50,000 పైచీలకు ఉన్న ప్రజలు ఓట్లు వేస్తే గెలుచుకున్నాడు రౌడీలు నాయకులు ఏది పడితే అది మీరు అన్వయించేస్తే మిమ్మల్ని ఎవడన్నాడు ఆ మాట అన్నాడా? జగన్మోహన్ రెడ్డి నోట ఆ మాట వచ్చింది అసలు? మేము రప్ప నరుగుతామన్నా సినిమా డైలాగులు చెదర ఏమైనా ఉన్నాయి? లేదా మీ బాలకృష్ణలా చిటికేసి కూర్చుని ఇలా పిలిచాడా? లేదా ట్రైన్ ఇలా పిలిచాడా చిటికేసి తొడగొట్టితే రైలు ఆగిపోయిందా? అచ్చచ్చ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ అచ్చచ్చ సినిమా డైలాగులు సినిమాలోనే వదిలేయాలట. నేను సినిమాలో వదలలేకపోతున్నావు కదయ్యా, ఇంక డైలాగులు ఏంటి వదులుతావు? అంటే లాస్ట్ 20 రోజుల నుంచి చూస్తే కనుక ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ట్వీట్ చేయటం కానీ ఆ గవర్నమెంట్ అంశాలు ఏది కూడా మాట్లాడారు. ఈ అంశం పైన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సార్? ఉనికి నేనున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఏగవాలిందా తెలుగుదేశం మీద ఏగవాలిందా ఇమీడియట్గా రెక్కల గుర్రాలు వేసుకుని మరీ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ యోగా డే కష్టపడి ఒక బొమ్మ ఇవ్వడానికి ఒక చెయ్యి ఇవ్వడానికి అంత దూరం నుంచి అన్ని పనులు మానుకుని వచ్చాడు ఆయన. అది అంచేత వీళ్ళని ఈ బుచ్చే చౌదరులు ఇలాంటి మాట్లాడాడంటే ఆ పెద్ద ఆయన స్థాయిని ఆయన అంతటా ఆయనే సెల్ఫ్ అసాసినేషన్ చేసుకుని తన గొయ్యి తానే తవ్వుకుని అందులో గెత్తిసినోడితో సమానం.